శ్రీ లక్ష్మీకాంతరావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా జుక్కల్ ప్రాంతంలో సోయా పంట ఎక్కువగా పండుతుంది అధ్యక్ష. అయితే మొత్తం తెలంగాణలోనే కాకుండా కర్ణాటక మరియు మహారాష్ట్ర 3 రాష్ట్రాల్లో మద్దూర్ మరియు బిచ్కుంద సోయా మార్కెట్ చాలా ప్రసిద్ధి చెందినటువంటి మార్కెట్ అధ్యక్ష. జుక్కల్ నియోజకవర్గంలో మొత్తము దాదాపుగా 77,000 ఎకరాలలో సోయా పండుతుంది అధ్యక్ష. మరి రాష్ట్రం మొత్తంలోనే దాదాపుగా 20% సోయా పంట పండేది విస్తీర్ణం ఉండేది జుక్కల్ నియోజకవర్గంలోనే అధ్యక్ష. అయితే అధ్యక్ష ఈ ఏడు సుమారుగా జుక్కల్ నియోజకవర్గంలో 6,15,000 క్వింటాల సోయాబీన్ ఉత్పత్తి అయింది అధ్యక్ష. అయినప్పటికీ మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా సేకరించేటటువంటి సేకరణల ద్వారా కేవలము 1,82,000 క్వింటాలు మాత్రమే సేకరించడం జరిగింది అధ్యక్ష. దానికి ముఖ్య కారణము మరి కేంద్ర ప్రభుత్వం పెడుతున్నటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి రైతులకు లాభం జరగకుండా వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి క్వశ్చన్లు పెట్టడము, కండిషన్లు పెట్టడం వల్ల ప్రొక్యూర్మెంట్ చాలా తక్కువగా జరుగుతుంది అధ్యక్ష. గతంలో కూడా అధ్యక్ష గత సంవత్సరం దాదాపుగా 8,000 క్వింటాల సోయా ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకుండా ఆపినప్పటికీ మన మంత్రి గారు మరి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మరి జుక్కల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులకు ఒక ప్రత్యేకమైనటువంటి వరం ఇచ్చి వారికి కొనుగోలు చేయడం కూడా జరిగింది అధ్యక్ష. దానికి నేను మంత్రివర్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అయితే అధ్యక్ష దాదాపుగా రాష్ట్రంలో పండుతున్నటువంటి సోయా మొత్తంలో 28% జుక్కల్ నియోజకవర్గం నుంచి ఉత్పత్తి అయినప్పటికీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం పెడుతున్నటువంటి కండిషన్స్ వల్ల రైతులు చాలా నష్టపోతా ఉన్నారు అధ్యక్ష. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో మరి చర్చించి నాఫెడ్ మరి కొంచెం రైతులకు అనుకూలంగా వ్యవహరించడమే కాకుండా జుక్కల్ నియోజకవర్గ ప్రాంతంలో సోయా ప్రాసెసింగ్ యూనిట్ ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతగానో ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ముఖ్యంగా బిచ్కుంద ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి అధ్యక్ష సోయా ప్రాసెసింగ్ యూనిట్ ని జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద ప్రాంతంలో ఏర్పాటు చేసినట్టయితే అధ్యక్ష రైతులకు సరి అయినటువంటి న్యాయం చేయడమే కాకుండా సోయా పంటను మనం ఎంకరేజ్ చేసినట్టుగా అవుతుంది అధ్యక్ష. మరి రైతులు దాదాపుగా 6 లక్షల క్వింటాల్ను ఉత్పత్తి చేస్తున్నప్పటికీ వాళ్ళు మొత్తానికి ఈ ప్రైవేట్ కొనుగోలుదారులు దళారుల మధ్యలో వాళ్ళు నలిగిపోతున్నటువంటి ఈ సందర్భంలో ప్రభుత్వము చొరవ తీసుకొని రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఒక పెద్ద సోయా ప్రాసెసింగ్ యూనిట్ ని ప్రభుత్వం ఏర్పాటు చేయడమా లేకపోతే ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రభుత్వము ప్రైవేట్ వాళ్ళను ఎంకరేజ్ చేయడమా ఒక పాలసీని తీసుకొచ్చినట్టయితే మరి రైతులకు లాభం జరుగుతుంది, రైతులను ఆదుకున్న వాళ్ళమైతాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.